హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. ఎవరు చేసిన కర్మకు వాళ్ళు ఫలితాన్ని అనుభవించాల్సిందే. అది రాజు పేద ధనిక అనే తేడాలు చూపది. ఎవరు చేసిన కర్మకు వాళ్ళు ఎప్పటికైనా కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే. మరి ఇప్పుడు ఈ కర్మ ఫలితం గురించి ఎందుకు మాట్లాడుతున్నానో, ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఒకసారి వీడియోలో చూద్దాం. చెడపకురా చెడేవు అని పెద్దలు ఈ మాటను ఊరికే అనలేదు. ఇది మాటనా లేకపోతే సామెతనా నాకు తెలియదు, కానీ ఈ మాట విన్న ప్రతిసారి రాజకీయ పార్టీలలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ పార్టీకి మరియు తెలంగాణలో చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి ఈ మాట వర్తిస్తుంది అని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, ఎంతో మంది బలిదానాల కారణం ఫలితంగా తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా అయితే ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయితే పీఠం దక్కించుకున్నారు. సరే, 5 సంవత్సరాలు ప్రజలకు ఆ పరిపాలన నచ్చి లేకపోతే ఇంకే కారణాల వల్లనో మళ్ళీ తనను ఎన్నికల్లో ఓటేసి రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా అయితే గెలిపించుకోవడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కంటిన్యూగా 10 సంవత్సరాలు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిండు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే కేసీఆర్ గారికి ఇక్కడ తన మనస్సు మారిందా లేకపోతే అత్యాశ పెరిగిందో తెలియదు, కానీ రాష్ట్రాన్ని పరిపాలిస్తే నా ఆత్మ సంతృప్తి చెందుతలేదు అన్న విధంగా అయితే దేశం పీఠం మీద అయితే కన్నుబడింది. ఇక నేను తెలంగాణ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకుండా దేశానికి ప్రధానమంత్రి అవుతా అన్న ఆశనైతే పుట్టింది. ఇక్కడ ఒక సామెత మళ్ళీ చెప్పుకోవచ్చు. ఉట్టికి ఎగిరిలేనమ్మ ఆకాశానికి ఎగిరింది అన్నట్టు ఎగిరి అడ్డం పడైతే జరిగింది. ఇక్కడే ఏదో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు. ప్రజలు అదే విధంగా మంచిగా అట్లనే ఉంటే మూడోసారి కూడా తనని ముఖ్యమంత్రిగా చేసేవాళ్ళు కావచ్చు. కానీ కేసీఆర్లో వచ్చిన మార్పులు, అత్యాశల కారణంగా ఉన్న పదవిని కూడా పోగొట్టుకున్నాడు. లేకపోతే ఒకవేళ కేసీఆర్ ముందున్నట్టే ఉంటే ప్రజల్లో ఆ నమ్మకం అట్లానే ఉంచుకున్నట్టయితే ఈరోజు కేసీఆర్ యొక్క పరిస్థితి మరియు పార్టీ పరిస్థితి వేరే లెక్క ఉండేదనేది చెప్పొచ్చు. కానీ కేసీఆర్ దొరగారికి అత్యాశ పెరిగి ఉద్యమ కాలంలో తనకు బాసటగా నిలిచిన కోదండరామును కానీ, అమరవీరుల కుటుంబాలు కానీ, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులు కానీ వీళ్ళందరినీ మర్చిపోవడం జరిగింది. మర్చిపోయి వాళ్ళ కుటుంబాలని ఎన్నో విధాలుగా బాధలకైతే గురి చేసిండు. ఈ రోజు తాను అనుభవిస్తున్న కర్మకు అది కూడా ఒక కారణంగానే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో తన అధికారానికి మరియు తన పార్టీకి ఎలాంటి ఎదురు ఉండకూడదు అనే ఉద్దేశంతో అటు కాంగ్రెస్ పార్టీని మరియు టీడీపీ పార్టీని పూర్తిగా నిర్వీర్యం అయితే చేసిర్రు. అంతటితో ఏమైనా సార్ ఆగిర్రా అంటే అంతటితో కూడా సార్ ఆగలేదు. సార్కి అత్యాశ అనేది తగ్గలేదు. అటు చంద్రబాబు నాయుడుని మరియు ఇటు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మరి ఎన్నో ఇబ్బందులకు గురి చేసి వాళ్ళని రాజకీయంగా ఎదగకుండా ఎన్నో ఎత్తులేసి ఎన్నో పన్నాగాలు అయితే పండిండు. ఇంతటితో ఆగకుండా ఇంకా చూసినట్లయితే సార్ది ఇంకా జోరు పెరుగుతూనే ఉంది. చివరికి వచ్చేసి బీజేపీ పార్టీని మరియు ప్రధానమంత్రి మోదీని ఇక కాంగ్రెస్ పార్టీని కూడా మొత్తానికే సమాధి చేయాలన్న ఉద్దేశంతో అయితే ప్రవర్తించడం జరిగింది. తెలంగాణలో ఆ టైంలో ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు ఆర్టీసీ కార్మికుల విషయానికి వచ్చేసరికి ఆర్టీసీ కార్మికులు వాళ్ళ జీతాల పెంపు చేయమని కార్మికుల యొక్క సమస్యల గురించి పట్టించుకోకుండా వాళ్ళని ఎంతో నిర్దాక్షిణ్యంగా వాళ్ళ విషయంలో ప్రవర్తించడం కారణంగా సుమారు 39 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోవడం జరిగింది. ఇక రైతుల విషయానికి వస్తే ఇక పనికిరాని ప్రాజెక్టుల పేరుతో రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకోవడం కూడా జరిగింది. ఆ భూములు గుంజుకున్న రైతులు ఈ రోజు నడి రోడ్డున పడ్డారు. దానికి కారణం ఎవరు? కేసీఆర్. ఇక చెప్పుకుంటారు మేము ఎట్లాంటి అవినీతిలకు పాల్పడలేము, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, ఈ ప్రాజెక్టు కట్టినాం, ఆ ప్రాజెక్టు కట్టినాం అని చెప్పుకుంటారు. ఆ ప్రాజెక్టులు కట్టిరు నిజమే. కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటే కాదు, ఇక ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ గానీ ఇక సచివాలయం వీటన్నింటిని కట్టిరు. కానీ వీటన్నింటిని కట్టడంలో ఎన్ని కోట్ల అవినీతి చేసిరో అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా తెలంగాణ ఎంత అప్పులలో పడ్డదో, ఆ అప్పులన్నీ ఎవరు చేసిరో కూడా అందరికీ తెలుసు. ఇట్లా ప్రతి చోట కేసీఆర్ డైరెక్ట్ గా చేయకపోయినా కేసీఆర్ అయితే ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పిరో ఆ పార్టీలోని నాయకులు కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు కానీ అవినీతికి పాల్పడినట్టయితే సొంత కూతురు కవితనే వెల్లడించారు. ఆరోపణలు కూడా చేసిరు. ఇట్లా పలానా దగ్గర పలానా అవినీతి జరిగింది, పలానా వ్యక్తి చేసిండని పేర్లతో సహా బయట పెట్టుడు కూడా జరిగింది. కేటీఆర్ ముఖ్యమంత్రి కాకపోవడానికి కూడా కేసీఆర్ కారణమని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కూతురు కవిత విషయానికి వస్తే ఆమెకు ఒక మంత్రి పదవి అట్లాంటిది ఇవ్వకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించి ఆమెను ఏకాకి చేసి ఆమె రాజకీయ జీవితాన్ని కూడా ఒక ప్రశ్నార్థకంగా మార్చిర్రు. కేసీఆర్ ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే తన రాజకీయ జీవితం ఎప్పట్లాగో అంత ఉందాగుండేది. కానీ కేసీఆర్ కున్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు నేను చేసినా చూస్తలేరు, నన్ను నమ్ముతారు, నన్ను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు అన్న ఉద్దేశంతో అయితే ముందస్తు ఎలక్షన్లకు వేయండు.
ముందస్తు ఎలక్షన్లకు అడ్డంగా దెబ్బతినడం అయితే జరిగింది. మరి ఇప్పటికైనా కేసీఆర్ యొక్క కొడుకు అయినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అంతే అతి ఉత్సాహం చూపిస్తారు. ఆ ఉత్సాహం తగ్గించుకుంటే మరి రానున్న ఎలక్షన్స్లో అయినా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇదండి ఈరోజు అంశం. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.